జోసెఫ్ వాజ్ ఇతను మన భారతదేశంలోని గోవా ప్రాంతంలో పుట్టి పెరిగి చిన్ననాటి నుండి పాఠశాలకు వెళ్ళి తెలివైన విద్యార్థిగా తోటి విద్యార్థులతో అదేవిధంగా ఉపాధ్యాయులతో కూడా ఎంతగానో గౌరవించబడ్డాడు. ఇతను తత్వశాస్త్రం మరియు వేదాంత విద్యలో ఎంతగానో అభ్యసించి గొప్ప విద్యావేత్తగా ఆయన మంచి పేరు పొందుకొని ఉన్నాడు. ఈయన సీలోన్ అనగా శ్రీలంక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న క్యాథలిక్లకి ఒక మత గురువుగా ఎంతగానో మిషనరీ సేవ చేయాలని ఆలోచించినప్పటికీ కూడా అతని అధికారులు అతనిని ఆ యొక్క కర్ణాటకలోని కెనరా ప్రాంతానికి మిషనరీగా పంపించడం జరిగింది. ఈ యొక్క జోసెఫ్ వాజ్ 1681 నుండి 1684 వరకు కెనరాలోని తీవ్రమైన మిషనరీ కార్యకలాపాలను చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలైన మంగళూరు, కుండాపూర్, బస్రూర్, బార్పూర్, మూర్కి, కళ్యాణ్పూర్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అనేకమైన మిషనరీ పనులను ఆయన నిర్వహించినాడు. మరి విస్తృతంగా చెల్లాచెదురుగా ఉన్న క్యాథలిక్ సమాజం యొక్క ఆత్మలు మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించాడు. అతను మంగళూరులోని రొసానియా క్యాథడ్రల్ను పునర్నిర్మించాడు మరియు ఓనార్, బస్రూర్, కుండపూర్ మరియు గంగోలిన్లో కొత్త చర్చిలను కూడా నిర్మించినాడు. అతను కొన్ని గ్రామాలతో వారి నివాసుల సహకారంతో చిన్న పాఠశాలను కూడా ఆయన ఏర్పాటు చేసినాడు. తన స్వల్ప కాలంలోనే జోసెఫ్ వాజ్ గొప్ప మరియు సాధువుగా పేరు పొందినాడు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన గొప్ప సేవ చేశారు. అనేక అద్భుతాలు ఆయనను ఆమోదించబడ్డాయి. ఆయన శ్రీలంక ప్రాంతానికి వెళ్ళి దాదాపు ఒక 24 సంవత్సరాలు ఒక శ్రీలంక ప్రాంతంలో మిషనరీ పరిచర్య చేసి 70,000 మంది క్యాథలిక్లను, అదేవిధంగా 15 చర్చిలు మరియు 400 ప్రార్థనా మందిరాలు ఆయన కట్టడం జరిగింది. ఆయన సింగలీస్ మరియు తమిళంలోకి, స్థానిక భాషల్లోకి వివిధ ప్రార్థనలు మరియు క్యాటకిజంలోకి అనువదించినారు. ఆయన మిషనరీ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన అనారోగ్యం సహకరించలేకపోయినప్పటికీ, అనేక మార్లు అనారోగ్యానికి పాలైనప్పటికీ కూడా, ఆయన మసూచన అనారోగ్యంతో బాధపడినప్పటికీ కూడా అంతం వరకు, తన తుదిబొట్టు వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా ఆయన మిషనరీ కార్యక్రమాల్లో విస్తృతంగా ఆయన పరిచయం చేయడం జరిగింది. ఆయన 1711 జనవరి 16న 59 సంవత్సరాల వయస్సులో కాండీలో ఆయన మరణించడం జరిగింది.